మైలవరం టికెట్ దేవినేని ఉమా విషయంలో బొమ్మసాని ఇవాళ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. నేనైతే పాల్గొనట్లేదండి. ఆయన కార్యక్రమాన్ని ప్రకటించారని చెప్పి నేను సమాచార వ్యవస్థ చూశాను. అది ఆయన కార్యక్రమం ఆయన చేస్తారు. నేను చేయాల్సినటువంటి పార్టీని ప్రతినిత్యం నేను కార్యక్రమం చేస్తూనే ఉంటా. ప్రతినిత్యం ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని ప్రతి కార్యకర్తకి అంతకుముందు ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటైనటువంటి ప్రతి వ్యక్తిని సైకిల్ గుర్తుకు ఓటేసేటటువంటి విధానంగా వాళ్ళందరినీ రాష్ట్రంలో జరుగుతున్నాయి. చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో మరలా ముఖ్యమంత్రి అయితే జరగబోయే పరిస్థితులు, మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం నష్టపోయే విషయంలో నేను ఎన్నో వేల మంది కార్యకర్తలను ఒప్పించగలిగాను. వైసీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం కల్పిస్తే కులాలకే మతాలకే అతీతంగా అందరూ నాకు ఓటేయడానికి రెడీగా ఉన్నారు. నేనైతే పాల్గొంటలేదు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, మైలవరం టికెట్ అంశంలో అయితే త్రిముఖ పోరు కనిపిస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? క్రమంలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న విధంగా కూడా వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. కలిసి పనిచేస్తాము, మాకు సంబంధించిన ఏదైతే విషయాలు ఉన్నాయో అన్నింటి మీద కూడా కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం. కార్యకర్తలు చేయాల్సిన బాధ్యతలు కార్యకర్తలు, మేము చేయాల్సిన బాధ్యతలు మేము చేస్తామంటూ కూడా వాళ్ళు నిన్న ప్రకటించడం జరిగింది. దీని మీద బొమ్మసాని సుబ్బారావు అయితే స్పందిస్తా ఉన్నారు. మేము యాదృచ్ఛికంగా కలిశాను తప్పితే నేను కంపల్సరీగా టికెట్ ఆశిస్తానే ఉన్నానంటూ కూడా దేవినేని ఉమా ఎదురుగా ఏదైతే ప్రకటించారో దానికి ప్లేట్ ఫిరాయిస్తూ కూడా ఈ రోజు ఆయన ట్విస్ట్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విక్టిమితో ఆయన మాట్లాడే సమయంలో తప్పకుండా అది యాదృచ్ఛికంగా కలిశాము తప్పితే కావాలని కలిసిన భేటీ కాదంటూ కూడా వాళ్ళు ఆయన బొమ్మసాని సుబ్బారావు వెల్లడించడం జరిగింది. అదే కాకుండా వసంత కృష్ణ ప్రసాద్ కు సంబంధించి ఆయనకి చాలా ఆప్షన్లు ఉంటాయి. మేము స్థానికులుగా ఉన్నాము, ఆయన స్థానికేతలుగా ఉన్నారు, ఆయనకి చాలా ఆప్షన్లు ఉన్నాయి వసంత కృష్ణ ప్రసాద్ కి. ఆ నియోజకవర్గాలు ఏదైతే నియోజకవర్గాలు ఉంటాయో ఆ నియోజకవర్గాలను చూసుకోవాలంటూ కూడా ఆయన వెల్లడించినట్టుగా వసంత నాగేశ్వరరావు విషయంలో ఆయన కలిసినప్పుడు బొమ్మసాని సుబ్బారావు కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయం మరోసారి ఇప్పుడు బిగ్ టీవీతో ఆయన వెల్లడించడం జరిగింది. వసంత నాగేశ్వరరావుకి నేను క్లియర్ గా వెల్లడించానంటూ కూడా ఆయన బొమ్మసాని సుబ్బారావు బిగ్ టీవీతో మాట్లాడే సమయంలో కూడా వెల్లడించడం జరిగింది. తనకి పూర్తిగా ఇటు వైసీపీ నుంచి కూడా కొంత మద్దతు ఉందంటూ కూడా వైసీపీ కార్యకర్తలతో ఆయన మాట్లాడినట్టుగా, అట్లాగే వైసీపీ కార్యకర్తల నుంచి తనకు మద్దతు ఉన్నట్టుగా కూడా ఆయన బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది. కంపల్సరిగా అభ్యర్థి తనను కనుక నిలబెడితే కంపల్సరిగా గెలుస్తాను, కంపల్సరిగా నేను ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబుకు అంకితం చేస్తానంటుగా బిగ్ టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి ఎవరనే ఖరారు అయ్యే వరకు కూడా ట్విస్టులు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు దాదాపుగా ముగ్గురు అభ్యర్థులకు సంబంధించి బొమ్మసాని సుబ్బారావు కావచ్చు, అలాగే దేవినేని ఉమా కావచ్చు, వసంత కృష్ణప్రసాద్ కు సంబంధించి ఒక సర్వే కూడా నియోజకవర్గంలో కొనసాగుతా ఉంది. ప్రతి ఒక్కరికి IVRS కాల్స్ అయితే వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు మీకు అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది అనే అంశంపై కూడా పార్టీ అధిష్టానం అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి వారు తమకు టికెట్ అంటూ అయితే వాళ్ళ దోషం అయితే చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే మల్లికార్జున, మనం చూస్తే ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ నాన్నతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆయనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడం కానివ్వండి, లేకపోతే వైసీపీ కార్యకర్తల నుండి నాకు సపోర్ట్ ఉంది అని కూడా బహిర్గతంగా అంటే ఓపెన్ గా చెప్పడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? అంటే తనకి నియోజకవర్గంలో పూర్తి మద్దతు ఉంది అనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసినట్టుగా మనం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన సర్పంచ్ గా దాదాపుగా 2 సార్లు పనిచేశారు, తర్వాత ఉప సర్పంచ్ గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. నాకు పాలనా విధానం, సేవలు ఎలా అందించాలి, అభివృద్ధి ఎలా చేయాలనే విషయాలు నాకు పూర్తిగా తెలుసు అనే విషయాన్ని ఆయన పదే చెబుతున్న పరిస్థితి. అంతేకాకుండా అంటే ఎమ్మెల్యేగా ఒకసారి ఇప్పటికే వసంత కృష్ణ ప్రసాద్ పనిచేసిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఆయనకి ఆప్షన్లు ఉంటాయి, వేరే నియోజకవర్గానికి వెళ్ళొచ్చు అంటూ కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఇదే విషయంలో ఇప్పుడు దేవినేని ఉమా విషయానికి తీసుకుంటూ వస్తే 2014లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. తర్వాత మంత్రిగా కూడా ఆయన 5 సంవత్సరాలు పనిచేశారు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. కాబట్టి వీళ్ళిద్దరూ స్థానికేతులుగా కూడా ఆయన బొమ్మసాని సుబ్బారావు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఆయన ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఇక్కడ అభ్యర్థి కులాలకు సంబంధించిన వ్యక్తి కాదు, అభ్యర్థి కంపల్సరీగా ప్రజల్లో ఉన్న అభ్యర్థి, ప్రజలు మన్నను కోరిన అభ్యర్థి ఉంటే బాగుంటుందనే విషయాన్ని కూడా ఆయన ఇన్సైడ్ గా కూడా మనకి కొంత సమాచారం కూడా ఇచ్చే పరిస్థితి, ఆయన ఇన్సైడ్ గా కూడా మనతో మాట్లాడిన పరిస్థితి. మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూ బిగ్ టీవీతో మాట్లాడుతూ క్లియర్ గా అందరూ అభ్యర్థి అంటే సంబంధించి వైసీపీ కార్యకర్తలతో పాటు టీడీపీలో ఉన్న చాలా మంది కార్యకర్తలు, మెజార్టీ నేతలు అందరూ కూడా మైలవరం టికెట్
మనకి ఇస్తే కంపల్సరీగా గెలిపించి తీరుతామనే అంటే విషయాన్ని మల్లికార్జున్ ఆయన స్పష్టం చేస్తా ఉన్నారు. మనం ఒకసారి చూస్తే వసంత్ కృష్ణ ప్రసాద్ మొన్న జాయిన్ అవుతూ కూడా టీడీపీలో కండువా కప్పుకున్నప్పుడు కూడా వైసీపీ నుండి చాలా మంది కార్యకర్తలు వచ్చే వాళ్ళు ఉన్నారు, అటు వైసీపీ వర్గీయులు ఆపేశారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఒకసారి మనం చూసుకుంటే ఈక్వల్ గా వైసీపీ నుండి ఈయన కూడా ఒక సపోర్ట్ ఉన్నట్టే ఆయన డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చెప్పడం మనం చూస్తున్నాము. సో ప్రెసెంట్ మరి అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపించే అవకాశం ఎక్కువగా ఉందనుకోవచ్చు. అధిష్టానం మొదటి నుంచి కూడా వసంత కృష్ణ ప్రసాద్ వైపు కొంచెం మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎక్కువగా కూడా వసంత కృష్ణ ప్రసాద్ సర్వేలు నిర్వహించడం కానీ గతంలో కూడా అంటే వారం రోజుల క్రితం కూడా వసంత కృష్ణ ప్రసాద్ కు సంబంధించి టీడీపీ అధిష్టానం ఒక సర్వే కూడా నిర్వహించింది. ఐవీఆర్ఎస్ సర్వేను కూడా నిర్వహించడం జరిగింది. టీడీపీ ఎవరైతే సానుభూతి పనులు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ సానుభూతి పనులు, అలాగే ప్రజలకు కూడా ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తా ఉన్నాయి. దాంట్లో ఒకే క్వశ్చన్ అడుగుతా ఉన్న పరిస్థితి కూడా ఉంది. మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ అయితే ఎలా ఉంటుంది, అలాగే నోటాక్ అయితే ఎలా ఉంటుందనే ఆప్షన్లు వాళ్ళు అడుగుతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా ఇటు తీసుకున్న పరిస్థితి కూడా టీడీపీ చేసింది. అయితే దాదాపుగా నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు కూడా చాలా మంది నియోజకవర్గంలో ఉన్న నేతలకు ప్రజలకు కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తా ఉన్న పరిస్థితి కూడా ఉంది. నిన్న ఉదయం పూట ఈ బొమ్మసాని సుబ్బారావుతో పాటు దేవినేని ఉమా కూడా కలవటం, వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారంటూ కూడా కొంత డైలమాలో కూడా ఉండటం జరిగినట్టు త్రిముఖ పోరు ఇద్దరు మధ్య పోటీ అనేది వచ్చినట్టుగా కూడా మనం నిన్న గమనించిన పరిస్థితి. అయితే ఒక్కసారిగా బొమ్మసాని సుబ్బారావు అయితే ప్లేటు ఫిరాయించడంతో కూడా మరోసారి ఏదైతే త్రిముఖ పోరు ఉందో త్రిముఖ పోరు బయటకు వచ్చినా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బొమ్మసాని సుబ్బారావు కూడా మొదటి నుంచి టికెట్ ఆశిస్తున్న వ్యక్తి. నేను ఇప్పటికే దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. వసంత నాగేశ్వరరావు లాంటి రాజకీయ నాయకుల తర్వాత వచ్చిన తరంలో మేము ఉంటా ఉన్నాం. కంపల్సరిగా మాకు కూడా అవకాశాలు కల్పించాల్సిన పరిస్థితి మాకు కూడా ఉంది అంటూ కూడా ఆయన వెళ్ళడం జరిగింది. వసంత నాగేశ్వరరావుతో కూడా ఆయన సమావేశం అయిన సందర్భంలో ఇప్పటికే 10 సార్లు ఆయన సమావేశం అవడం జరిగింది. ఆ సమావేశం అయిన సందర్భంలో కూడా వసంత నాగేశ్వరరావు వసంత కృష్ణకు సపోర్ట్ చేయాలని బొమ్మసాన్ని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఆయన ఒకటే విషయం పదే చెప్తా ఉన్నారు వసంత నాగేశ్వరరావుకి, నేను సీటు కంపల్సరీగా ఆశిస్తా ఉన్నాను, నాకే సీటు వస్తుందనే నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే నేను లోకేష్ తో కూడా మాట్లాడడం జరిగింది. కంపల్సరీగా నేను ఆలోచనలో ఉన్నారు, టీడీపీ అధిష్టానం తమ గురించి ఆలోచిస్తుంది, కంపల్సరీగా మీకు అధిష్టానం నుంచి పిలుపు వస్తుంది అనే సంకేతాలు నాకు ఇచ్చారంటూ కూడా బొమ్మసాని సుబ్బారావు విక్కీతో మాట్లాడినప్పుడు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇప్పుడు త్రిముఖ పోరు మరోసారి కంటిన్యూ అవుతుంది కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే టీడీపీ అభ్యర్థిని ఎప్పుడైతే ఫైనల్ చేస్తారో అప్పటి వరకు ఈ మైలవరం నియోజకవర్గానికి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎగ్జాక్ట్లీ మల్లికార్జున్, మనం చూస్తే ఇటు టీడీపీ కానీ జనసేన పార్టీ అంటే ఇరు పార్టీలు కూడా పొత్తులో భాగంగా వెళ్తున్నాయి. పొత్తులో భాగంగా కొన్ని సీట్స్ ను టీడీపీ వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రెసెంట్ ఉన్న కొన్ని సీట్స్ లో కూడా ఇట్లా అంటే ఈ పోర్ ఏదైతే కాంపిటీషన్ మనం చూస్తున్నాం మైలవరంలో, ఇది ఎంతవరకు పార్టీకి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే కంపల్సరీగా అంటే నేతలు అయితే బయటికి వెళ్ళే అవకాశం అయితే ఉండకపోవచ్చు. కానీ అయితే బొమ్మసాని సుబ్బారావు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, కంపల్సరీగా నాకు టికెట్ 100% వస్తుందని ఆశ నాకు ఉంది. కానీ టికెట్ రాని పక్షంలో కూడా నేతలకైతే కలిసి పనిచేస్తాను, నేను కంపల్సరీగా టీడీపీ అధికారంలోకి తీసుకురావడం కోసం నేనైతే కృషి చేస్తాను, అభ్యర్థి రేసులో మటుకు నేనైతే ఉంటాను, చివరి వరకు ప్రయత్నిస్తాను, ఎన్నికలకు మరికొన్ని రోజులే ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అభ్యర్థిగా నేను వస్తానని చెప్పి ఆయన భావిస్తున్నట్టు కూడా ఆయన స్పష్టం చేసే ఉన్నారు. అంతేకాకుండా నిత్యం నేను ప్రజల్లో తిరుగుతూ ఉన్నాను, ప్రతి కార్యకర్తను టచ్ చేస్తూ ఉన్నాను, ప్రతి ఇంటికి నేను నిర్వహిస్తా ఉన్నాను, వ్యక్తిగతంగా నేను నిర్వహిస్తా ఉన్నాను, మరొక అభ్యర్థులు దేవినేని ఉమా కూడా నిర్వహిస్తున్నట్టు కూడా ఆయన చెప్పు రావడం జరిగింది. కంపల్సరీగా కార్యకర్తల అభిప్రాయాలు ఎక్కువగా నా వెంటే ఉన్నారు. కార్యకర్తలు ఇటు టీడీపీ కార్యకర్తలతో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా తన వెంటే ఉన్నారు. నేను మాట్లాడాను వైసీపీ కార్యకర్తలతో అంటూ కూడా ఆయన చెప్పు రావడం జరిగింది. కంపల్సరీగా మైలవరం నియోజకవర్గంలో అయితే ఈ టీడీపీ అభ్యర్థి ఎవరైనా కానీ కంపల్సరీగా గెలిపే లక్ష్యంగా పనిచేస్తామంటూ కూడా ఇటు ఎవరైతే బొమ్మసాని సుబ్బారావు అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. గతంలో కూడా దేవినేని ఉమా కూడా క్లియర్ గా చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత అంటే దాదాపుగా 4 రోజుల క్రితం చంద్రబాబు దేవినేని ఉమాను కూడా స్వయంగా ఆయన ఇంటికి పిలిపించడం జరిగింది. అక్కడ సమావేశంలో కూడా క్లియర్ గా చంద్రబాబు దేవినేని ఉమాతో కూడా మాట్లాడటం జరిగింది. కంపల్సరీగా టికెట్లకు సంబంధించి మీరు ఎక్కడ ప్రకటించాల్సిన అవసరం లేదు, అధిష్టానం ఎవరైతే బలమైన నేత ఉంటారో గెలుపొందే నేత ఎవరైతే ఉంటారో వారికి మేము టికెట్లు ఇస్తున్నాం కాబట్టి కంపల్సరీగా మీ వేరే ఆశను కంపల్సరీగా ఆలోచిస్తాము, లేదా వారికి పార్టీ సేవలు ఎలా ఉపయోగించుకోవాలి, ప్రభుత్వం ఎలాంటి స్థానం కల్పించాలనే విషయాల మీద కంపల్సరీగా మేము అధిష్టానం ఆలోచిస్తూ ఉంటుంది, మీ పనుల వరకు మీరు చూసుకోండి అంటూ కూడా ఉమాకు కొంత క్లారిటీ అయితే ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఉమా కూడా తర్వాత మీడియా ముఖంగా మాట్లాడటం జరిగింది. కంపల్సరీగా నేను చంద్రబాబు మనిషిని, నేను చంద్రబాబులో కుటుంబ సభ్యుని అంటూ కూడా దేవినేని ఉమా వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే సందర్భంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటానంటూ కూడా ఆయన అక్కడ వెల్లడించడం జరిగింది. తర్వాత నియోజకవర్గానికి వచ్చిన తర్వాత అయితే
కొన్ని పాలిటిక్స్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా కార్యకర్తలకు సంబంధించి ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ఇట్లా ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు టీడీపీ తరఫు నుంచి, దానివల్ల కొంతమంది చనిపోతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కంపల్సరీ ఇలాంటి కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ ఇబ్బందికర వాతావరణం చేయొద్దంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ముగ్గురు రేస్ లో ఉన్నారు కాబట్టి టీడీపీ ఎవరికి టికెట్ కేటాయిస్తుంది అనేది కొంత వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.